సో మణిబాబు గారు మనము అంటే జనరల్గా తీసుకుంటే ఏంటంటే మనము సులభంగా హ్యాపీగా ఉండాలన్నా సులభంగా సంపాదించాలన్నా సో దానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఈరోజు అంటే ఏదైనా సులభంగా పొందాలన్నా సులభంగా అనుభవించాలన్నా మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేస్తే సులభంగా ఎక్కువ పనులు కూడా చేయలేదు, చాలా తక్కువ చేస్తే మనం ఆ మంచి జీవితాన్ని అనుభవించుకొని పొందగలుగుతామని అడుగుతున్నారు కదా. కాబట్టి ఏదైనా పొందాలన్నా ఏది అనుభవించాలన్నా ఫస్ట్ కృతజ్ఞతా భావం కావాలండి. మానవుడికి ఖచ్చితంగా కృతజ్ఞతా భావం కావాలి. ప్రతి నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు మీకు ఎన్ని వస్తువులు సహకరిస్తాయి, బోలుడు సహకరిస్తూ ఉంటుంది. 1, 2 కాదు, బోలుడు ఎన్నో వస్తువులు సహకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, మహాన తల్లులు. వంటగదిలోకి వెళ్తే విశ్వమణి బాబుని గుర్తు చేసుకోండి. వంటగదిలోకి వెళ్తే మీరు ఏం చేయాలంటే వంటగదిలోకి వెళ్తే మీరు ఏం చేయాలంటే ప్రతి దానికి ఇప్పుడు ఫస్ట్ పోతానే గ్యాస్ అవి తుడుచుకుంటారు కదా, థ్యాంక్స్ చెప్పండి, గ్యాస్కి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు. నా గ్యాస్కే కృతజ్ఞతలు, గుడ్డకే అంటే ఏదో గుడ్డతో తుడుస్తారు, గుడ్డకే కాటన్ గుడ్డకే లేక ఏ గుడ్డకే కృతజ్ఞతలు చెప్పి, లైటర్కి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత భావం పలకండి. పలుకుతూ ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద పాట పట్టుకోండి, కూడా పట్టుకోండి. అక్కడ డబ్బు సంపద అనే పాట పట్టుకుంటూ కృతజ్ఞత భావం, గ్యాస్కి కృతజ్ఞతలు, డబ్బులకి లైటర్కి కృతజ్ఞతలు, స్టవ్కి కృతజ్ఞతలు, రెగ్యులేటర్కి కృతజ్ఞతలు, కుక్కర్కి కృతజ్ఞతలు. మీకు వంటగదిలో బోలుడు ఉంటాయమ్మా, 1, 2 కాదు. ఎన్నిసార్లు నీళ్లు తాగినా అన్నిసార్లు నీళ్ళకి కృతజ్ఞత చెప్పాల్సిందే. ఎన్నిసార్లు ఒక బస్సు ఎక్కినా అన్నిసార్లు బస్సుకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎన్నిసార్లు తిన్నా ఆ తండ్రికి అన్నిసార్లు కృతజ్ఞత చెప్పాల్సిందే. బట్టలకి చెప్పాల్సిందే, ఎన్నిసార్లు చెప్పులేసిన చెప్పులకి చెప్పాల్సిందే. తల దువ్వెనికి అద్దానికి, నీ ఇంట్లో ఎన్నిసార్లు నిద్రపోయినా నీ ఇంటికి, రూమ్కి, బెడ్రూమ్లకి, గోడలకి ప్రతి దాని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి అని అర్థం. కృతజ్ఞతలు ప్రతిరోజు చెప్పాలి. ఎన్నిసార్లు అయినా అన్నిసార్లు చెప్తూనే ఉండాలి. ఎన్నిసార్లు అయినా పర్లేదు, ఎన్నిసార్లు ఒకదానికి ఎన్నిసార్లు సహకరించినా అన్నిసార్లు చెప్పండి. అలా థ్యాంక్స్ చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, కృతజ్ఞత భావంకు ఉన్న పవరు. ఇప్పుడు చూడండి, ప్రతి అప్రిమేషన్ చెప్తారు మీరు. ఎన్నిసార్లు అయినా కృతజ్ఞతలు చెప్పండి, ఎన్నిసార్లు తిన్నా చెప్పండి, ఎన్నిసార్లు బట్టలు వేసినా చెప్పండి, ఎన్నిసార్లు ఒక షాప్కి వెళ్ళినా, ఎన్నిసార్లు ఏం కొన్నా ప్రతి దానికి థ్యాంక్స్ అనేది అలవాటు పడిపోండి. థ్యాంక్స్ చెప్పడం వల్ల ఇప్పుడు అప్రిమేషన్లు చెప్తుంటాం కదా, చూడండి కృతజ్ఞత భావం ప్రతి దాంట్లో వస్తూ ఉంటుంది. ఒక అప్రిమేషన్ చెప్పినా కూడా డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత అని చెప్తామా. అంటే కృతజ్ఞత భావం ప్రతి దాంట్లో వస్తూ ఉంటుంది. అంటే దానికి ఎంత ప్రభావం ఉంది, ఎంత ముఖ్యత్వం ఉంది అని ఎన్ని వీడియోలు చెప్పాను. ఒక పదం మరలా రిపీట్ అవుతున్నది అంటే దానికి వాల్యూ పవర్ ఎక్కువ, దానికి ముఖ్యత ఇవ్వండి అని ఎన్నోసార్లు చెప్పాను. కృతజ్ఞత భావానికి బలం ఇవ్వండి. మీరు ఏది ఒక పొలంలోకి వెళ్ళినా చెప్పండి, బస్సు ఎక్కినా చెప్పండి, ఒక షాప్కి వెళ్ళినా చెప్పండి, ఏది ఎన్నిసార్లు అయినా డబ్బులకు చెప్పండి, బట్టలకు చెప్పండి, మీకు సహకరించిన ప్రతి వస్తువు ప్రతి దానికి చెప్పండి. ఇలా కృతజ్ఞత భావం చెప్తూ డ్రీమ్, విజువలైజేషన్, కళ కనడం, ఏది కావాలనో అది చాలా సులభంగా పొందినట్టు, అది మీ దగ్గరికి వచ్చేసినట్టు, మీరు హ్యాపీగా ఉన్నట్టు డ్రీమ్ అనేది పట్టించాలి. ప్రతిసారి పట్టించాలి. పొద్దున పట్టించు, రాత్రి పట్టించు, పగుల్లో నిద్రపోయినా పట్టించు. ఆ కళ డ్రీమ్ అనేది కావాలి. ఆ విజువలైజేషన్ ప్రతిరోజు పట్టించడం వల్ల నీకు ఆ మైండ్కి నీకు ఏం కావాలనేది క్రియేట్ చేసుకుంటుంది. ఆ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇది కావాలి, ఇది అనుభవించాలి అనేసి ఫిక్స్ చేసేస్తావు. ఆ ఫిక్సింగ్ అనేది ఇన్నర్ మైండ్లో కూర్చుంటుంది. అది దానికి కావాల్సిన సంబంధించిన అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ ఇన్నర్ మైండే ఏర్పరచుకునేది, నువ్వు కాదు విషయంతో కనెక్ట్ అయ్యేది ఆ ఇన్నర్ మైండే. కాబట్టి ఆ క్రియేటింగ్ విధానం, అందుకే చెప్పాను అఫర్మేషన్ రాస్తున్నాను సార్, నేను బోల్డ్ వీడియోలు చూస్తున్నాను సార్, నేను అన్నిటినీ ధ్యానం చేస్తున్నాను సార్, నేను 4 గంటలకు లేచేస్తున్నాను సార్, అన్ని చేసినా కానీ ఆ డ్రీమ్కి చాలా ముఖ్యత్వం ఇవ్వండి అన్నాను. విజువలైజేషన్ చేయకపోతే ఏమి రాదు మీ దగ్గరికి. అందుకే చూడండి, నా క్లాసులు విజయవాడ, హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి అన్ని సిటీల్లో ఉన్నాయి కదా, కర్నూలు అన్ని సిటీల్లో ఉన్నాయి. చూడండి ఆ ఫీడ్బ్యాక్లో చూడండి ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఎలా జరుగుతున్నాయి పనులు. నన్ను తలుచుకుంటే పనులు అయిపోతున్నాయి. నా మాట ఏ పని అనుకున్నా నన్ను తలుచుకున్న డబ్బు వచ్చేస్తున్నది, నేను చెప్పింది కొని చేసిన డబ్బు వచ్చేస్తున్నది. అంటే మమేకమైపోయినారు, ఆ విశ్వశక్తులకు మమేకమైపోయినారు. వాళ్ళు క్లాస్కి వచ్చినారు కాబట్టి విషయాన్ని అన్నీ తెలుసుకోవాలి. ఇంకా ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. అంటే ఇక్కడ యాంకర్లు ఏమడతారో దాన్ని చెప్తున్నాను. ఒక వీడియోను చూసి మాత్రం దాన్ని పట్టుకోకండి, దాన్ని టెక్నికల్కి వెళ్ళకండి. ఎందుకంటే సార్ నేను మరిచేటి దగ్గర పోయినాను, డబ్బు రాలేదు సార్, ఎలా వస్తుంది నీకు? నేరుగా పోయి నువ్వు ఎంఏలో కూర్చుంటే ఏమో పరీక్ష రాస్తావు? 1వ క్లాస్ నుంచి చదవాలి. అందుకే ఈ ఫీడ్బ్యాక్లు చూడమనేది. ఫీడ్బ్యాక్లు చాలా ఇంపార్టెంట్. కాబట్టి డైలీ కృతజ్ఞత భావం చేస్తూ
విజువలైజేషన్ పదే పదే కానీ మీరు పట్టించినారంటే కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, బంగారు కావాలన్నా, ఏదైనా సులభంగా మనం పొందాలన్నా, అనుభవించాలన్నా అది జరిగినట్టు, అది ఉన్నట్టు దాంట్లో నువ్వు మమేకమైపోవాలి అని అర్థం. దాంట్లో ఎప్పుడైతే నమ్మిస్తావో ఆ ఎన్వైర్మెంట్ పట్టుకుంటుంది, చాలా సులభంగా తెచ్చి మొదలు పెడుతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి దాని పట్ల కృతజ్ఞతలు చెప్తూ విజువలైజేషన్ చేసుకొని నా జీవితాన్ని నేను కోరుకున్నది చాలా సులభంగా పొంది అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యునివర్స్, థ్యాంక్ యూ మనీ.